దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి మరొక ఈ బైబిల్ స్టడీ కూడికలోకి ప్రభువు నడిపించిన కారణాన్ని బట్టి ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథమైనటువంటి యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. లేటెస్ట్ 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, రాత్రి మరోసారి మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి మేము చేరి ఉండగా మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నిష్ప్రయోజక నీ దాసుని ఆదుకుందురని క్రీస్తు ప్రభు ఘనమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యము నుండి, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల. ఈ మాట మనం చూసినప్పుడు నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వెదకడం, జాగ్రత్తగా దేవుని వెదకవలెను అనే మాట ఈ రాత్రి మనం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు యోబు గ్రంథంలో యోబు స్నేహితుడైనటువంటి షూహీయుడగు బిల్దదు ఇట్లా నేను అనే మాట 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తాం. జాగ్రత్తగా దేవుని వెదకుని ఎడల అనే మాట. దేవుని వెదకడంలో జాగ్రత్త ఉండాలి, జాగ్రత్తగా వెదకాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని వెతుకుతాం, అనగా దేవుని బతిమాలుతాం, దేవుని ప్రార్థిస్తాం, మొరపెడతాం. అది ఎలాగంటే నార్మల్గా ప్రార్థనకు వస్తున్నాం కనుక మామూలుగా ప్రార్థన చేస్తాం. కానీ వెదకడం అనేది ఇక్కడ
మనం చూస్తూ ఉన్నాం. వెదకడం, జాగ్రత్తగా వెతకడం అనేది, దేవుని వెతకడం అనేది, దేవుని వెతకడం. దేవుడు మనకు దొరికాడు అని మనం అనుకుంటున్నాం. దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ఆయన వెతకే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాం. దేవుని వెతికే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సందర్భం వేరైనప్పటికీ అక్కడున్న మాట ఏమిటి అంటే, దొరికే వరకు వెతకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రయత్నం, దొరికే వరకు వెతకాలి. అది జాగ్రత్తగా వెతకాలి దొరికే వరకు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వాక్యంలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అనే మాట చూస్తూ ఉన్నా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? జ్ఞానము అనే మాట. జ్ఞానము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు కనుగొంటారు అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుని వెతకడం అనేది లోకంలో దేవుని ద్వారా మేలు పొందాలి అని, దేవుని ద్వారా ఉపకారం పొందాలి అని లోకంలో ఉన్న అన్యులు వెతుకుతున్నారు. ఆ వెతికే విషయంలో ఖర్చు పడుతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎంతో శరీరానికి సంబంధించినటువంటి కష్టం కూడా అనుభవిస్తున్నారు దేవుని వెతికే విషయంలో. కానీ సరైన కంటెంట్తో నిజమైన దేవాతి దేవుని వెతికే విషయంలో వారు సరిలేరు. నిజమైన దేవుని కలిగిన మనం, లోకాలను కలుగు చేసినటువంటి దేవాతి దేవుడైన ప్రభువుని ఎరిగిన మనం మాత్రం వారిలాగా వెతకడం లేదు. లోకంలో ఉన్నవారు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత ఖర్చు పడుతున్నారు, ఇన్ని ప్రయాణాలు చేస్తున్నారు దేవుని వెతికే విషయంలో. వారిలాగా మనం వెతకడం లేదు. కారణం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఆయన దగ్గరికి వస్తున్నాం, ఆయన చేయకుండా మేలులు మనకి ఉంటాడా అని. ఆయన ఇచ్చేది ఇవ్వకుండా ఉంటాడా? ఆయన చేయదలిసినది ఏది చేయకుండా ఉంటాడా? ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదా అని మన ఆలోచన, మన విధానం. కానీ ప్రభువుని వెతికే విషయంలో సరైన విధానంలో మనం ప్రభువుని వెతకడం లేదు, ఆయన్ను అడగడం లేదు. మత్తయి సువార్తలో కూడా ప్రభు చెప్పిన మాట మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో అవసరమైన మాట నేను 7-8లో ఉంది. వెదకుడి మీకు
దొరుకును, వెదుకువానికి దొరుకును అన్నాడు 8లో కూడా. వెదగడం దేన్ని వెదగడం? దేవుని వెదగడం. దావీదును గూర్చిన మాట మనం చూస్తాము. దావీదుకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి. అది దేవుని ఒక వరం అడిగాడు. దేవుని సన్నిధిలో దేవుని వెదికే విషయంలో ఆయన ప్రసన్నతను చూడడానికి దావీదు వెదికాడు. అంటే దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి దావీదు చాలా సందర్భాల్లో దేవుని వెదికినవాడుగా మనం చూస్తాం. ఒక పక్క శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా, ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా దేవునికి దగ్గరగా ఉండాలని, ఆయన యొక్క లక్షణాలను తెలుసుకున్నటువంటి దావీదు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. అందువలన దావీదును గూర్చి అపోస్తుల కార్యములు చూస్తాం మనం. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలామంది భక్తులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఎవరిని గూర్చి ఈ మాట దేవుడు చెప్పలేదు. చెప్పాడా? దావీదును గూర్చి అన్నాడు. నా ఉద్దేశములను, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ఎంత దగ్గరగా ఆయనను తెలుసుకోగలిగాడు. మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్నట్టుంటాం, కానీ దేవునికి దగ్గరగా ఉండం మనం. ఆయనను వెదికే విషయంలో వెదకడం అంటే ఆయన పరిపూర్ణంగా ఆయన తెలుసుకోగలగడం, ఆయన ఇష్టం ఏమిటో తెలుసుకోగలగడం, ఆయన మన పట్ల ఏమి కోరుతున్నాడో దాన్ని ఇవ్వడం, కానుక కాదు, లేక మొక్కుబడిగేదాన్ని తీసుకురావడం కాదు. ఆయన నీ పట్ల ఏమి అడుగుతున్నాడో, ఏమి ఇష్టపడుతున్నాడో దాన్ని ఎరగాలి. అది దావీదు ఎరిగాడంతే. గనుక నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడు దేవుని బతిమాలుకొని ఎడల, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల అప్పుడు ఆయన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అనే మాట ఉంది కదా. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్లజేస్తాడు. 3 మాటలు ఇందులో కనబడుతున్నాయి. ఒకటి, నీవు దేవుని వెదికిన ఎడల జాగ్రత్తగా. తర్వాత నీవు సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అన్నాడు. దేవుని వెదగడం అంటే చాలామంది ప్రార్థన చేయటం అనుకుంటున్నారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ ఎవరు చేరతాడు? తండ్రి చిత్త ప్రకారం చేయువాడు, నా చిత్త ప్రకారం చేయువాడు వాడు పరలోక రాజ్యం చేరతాడు. అంటే దేవుని చిత్తం ఏమిటి, ఆయన ఇష్టమేమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది మనం ఎరగవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఒక ప్రక్క యోబు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెదగడం లేదు అంటున్నాడు.
కానీ యోబు ఎలాగ వెతికాడు దేవుని? చెప్పండి, యోబును గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? 1వ అధ్యాయం 8వ వచనంలో యోబును గూర్చి దేవుడిస్తున్న సాక్ష్యం కనబడుతుంది. ఏమంటాడు? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. చూసారా, యోబు పర్ఫెక్ట్గా దేవుని వెతికే విషయంలో ఎలాగ వెతికాడు? యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. అంటే దీని అర్థం ఏంటి? భూమి మీద భక్తులు ఎవరు లేరనా? ఉన్నారు, కానీ యోబంతగా లేరు అని దాని అర్థం. అతని వంటి వాడు లేడు. బిల్దదు చెప్పినటువంటి ఈ మాటలు యోబు గ్రంథంలో, నీవు దేవుని వెతికే విషయంలో జాగ్రత్తగా వెతకడం లేదు అంటున్నాడు. నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఆయన అంటున్నాడు. కానీ ఈ విషయాలన్నీ యోబు జీవితంలో పర్ఫెక్ట్గా ఆయన నెరవేరుస్తున్నాడు. న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా, దేవునికి ఇష్టమైన వాడుగా, దేవుని వెదికేవాడుగా యోబుని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడేమో యోబుని అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తే, ఇప్పుడు 4వ అధ్యాయంలో 6వ వాక్యం చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఇక్కడ మనం చూసినట్లయితే, నీకున్న భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీవు యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే నీ నిరీక్షణకు ఆధారం కాదా అని మరొక స్నేహితుడు అంటున్నాడు, ఎలీఫజ్. కొన్నిసార్లు యథార్థంగా ప్రవర్తించే వారికి, న్యాయంగా ప్రవర్తించే వారికే వస్తాయి కష్టాలు. ఉడతా భక్తి ఉంటారే, అలాంటి వారికి ఏ శ్రమలు రావు. ఎందుకని? అలా ఉండటమే సాతానికి ఇష్టం, అపవాదికి ఇష్టం. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, పాట పాడు, వాక్యం విను, భక్తుడుగా భక్తురాలుగా ఉండు, కానీ బయటకు వచ్చి నా పనులన్నీ చెయ్యి అంటాడు వాడు. అందువలన అలాగుండే వారికి ఏ శ్రమ రాదు, ఏ ఇబ్బంది రాదు. ఎందుకంటే దేవుని సరిగా వెతికే విషయం కాదది. ఏదో పేరుకి ప్రభువు నమ్ముకున్నాము అనే విధానంలో ఉంటాం అంతే. గనుక దేవుని శ్రద్ధగా వెతకాలి, దేవుని విషయాలు శ్రద్ధగా వెతకాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దైవ గ్రంథంలో మరొక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 34వ వచనం చదువుతారా? యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 34. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందును మీరు అక్కడికి
రాలేరు అన్నాడు. మీరు నన్ను వెతుకుతారు కానీ ఏమన్నాడు అక్కడ? నన్ను కనుగొనలేరు. అది ప్రభువుని కనుగొనలేనటువంటి గుడ్డితనం విశ్వాసులకు ఉంది ఈనాడు. అన్నీ చేస్తారు, ప్రభు మనసును కనుగొనలేరు. అన్నిటిలో పాలు పొందుతారు, ప్రభు యొక్క వేదనను గ్రహించలేరు. ప్రభు చిత్తాన్ని ఎరగం, ప్రభు చిత్తాన్ని చేయం, లోకంలో అన్నీ చేస్తాం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెదుకుతురు కానీ నన్ను కనుగొనలేరు. కనుగొనలేని స్థితి, గురుడితనం, ఆధ్యాత్మిక గురుడితనం మనం కలిగి ఉన్నాం. లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని ఎరగని గుడ్డితనంతో ఉంటే, మనము దైవ చిత్తాన్ని తెలుసుకునే విషయంలో ఆధ్యాత్మిక గురుడితనం విశ్వాసులంగా మనం ఉన్నాం. ఆయన చిత్తాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. పేరుకు నమ్ముకున్నామని చెప్పుకుంటాం. మీరు నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొనలేరు అన్నాడు. 8వ అధ్యాయం 21వ వచనంలో యోహాను సువార్తలోనే యేసు ప్రభు తన నమ్మిన యూదులతో చెప్పిన సంగతి. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నన్ను వెతుకుదురు కానీ మీరు మీ పాపములో ఉండి నన్ను వెతుకుతారు కనుక నేనుండే స్థలానికి రాలేరు. ఎవరు వీరు చెప్పండి? యేసు ప్రభు చెప్పాడు, శరీరధారిగా ఉన్నదనాలలో. ఎవరు వీరంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 34వ వచనం చూడండి. అందుకు యేసు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. నమ్మామని చెప్పుకున్న వారితో చెప్తున్నాడు, నన్ను వెతుకుతారు కానీ మీరు జాగ్రత్తగా వెతకరు, దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా వెతుకుతారు, ఆయన మనసు తెలుసుకోకుండా వెతుకుతారు. కొందరైతే పాపంలో ఉండి వెతుకుతారు, కనుగొనలేరు, ఆయనని కనుగొనలేరు. ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క చిత్తం దేవుని పిల్లలు ఈనాడు ఎరగటం లేదు. అందుకే ప్రభు వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు. నా విశ్వాస జీవితంలో మనం ఆయన్ని వెదికే విషయంలో జాగ్రత్తగా ప్రభువుని వెదికే వారిగా ఉండాలి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట చూద్దాం, చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం. వారు మనసు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. ఎలాగ వెతకాలంటున్నాడు ఇక్కడ? మనసు త్రిప్పుకొని వెతకాలి అంటున్నాడు దేవుడు. వారి మనస్సు నా వైపు లేదు. ఈనాడు విశ్వాసుల మనసు దేవుని వైపు లేదు. పేరుకి విశ్వాసులే, ప్రార్థన చేసేవారే, చర్చికి సంబంధించిన వారే, కానీ మనస్సు ఆయన వైపు లేదు. ప్రభు అంటున్నాడు, వారు మనస్సు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును అన్నాడు. మనసు త్రిప్పుకొని వెదకాలి అంటే మనసు ఆయన మీద ఉంచి వెదికే వారిగా మనం ఉండాలి అంటున్నాడు దేవుడు. మన మనస్సు ఆయన మీద తిప్పుకోవాలి, అప్పుడు వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి.
ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారమై వెదకాలి. చాలామంది జీవితాలు వెదుగుతారు కానీ ప్రభువుని కనుగొనలేని స్థితిలో ఉంటారు అనే మాట మనం చూస్తున్నాం. మరొక మాట దైవ గ్రంథంలో మనం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28:9. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. ఇక్కడి నుంచి మీరు గమనించాలి. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. అది నీవు ఆయన తెలుసుకునే విషయంలో, వెదికే విషయంలో మనఃపూర్వకంగా ఆయనను వెదికితే ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నాడు కదా. మనఃపూర్వకంగా, మనసు తిప్పుకొని అన్నాడు ఇందాక. ఇప్పుడేం మనఃపూర్వకంగా వెదకాలి అంటే మనస్ఫూర్తిగా వెదకాలి అందని అర్థం. దేవుని నమ్మిన మన జీవితాల్లో మనం అలాగ ప్రభువుని వెదికేవారిగా ఉండాలి. కనబడని రహస్య జీవితం, భక్తుల జీవితాల్లో కనబడని రహస్య జీవితం ప్రభుకి ఇష్టం. అందరూ కనబడుతున్నప్పుడు ప్రవర్తించే విధానం వేరు, కానీ కనబడకుండా మన వ్యక్తిగత అంతరంగిక జీవితం ప్రభుకి ఇష్టం. అందరికి కనబడేటప్పుడు నటించవచ్చు, చూపించవచ్చు, కానీ అంతరంగిక జీవితం మనది ఎలాగుంది ప్రభుకి, అది ఆయన కోరేది. అది ఇక్కడ సొలొమోనుతో అంటున్నాడు, నీవు మనఃపూర్వకంగా ఆయనను వెదకాలి. అప్పుడు వెదికితే ఆయన ఏమవుతాడట? ప్రత్యక్షమగుతాడు అన్నాడు. ప్రత్యక్షమగుతాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29. అయితే అక్కడ నుండి మీ దేవుడని యెహోవాను మీరు వెదికిన ఎడల పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకునే మాటలు ఆయనను వెదికే విషయంలో పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ఆయన వెదకాలి. అప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగా మనం ప్రభువుని వెదికే వారిగా ఉండాలి. ప్రభువుని వెదికే వారిగా ఉండాలి. మన యొక్క అంతరంగ జీవితంలో అనేకం పెట్టుకొని ప్రభువుని వెదికిన ఆయన మనకు ప్రత్యక్షం కాడు. మన ప్రార్థనా జీవితం ప్రభువుకు దగ్గరగా ఉంటే ఫలభరితంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 11వ వాక్యం చివరి లైన్లో నేను చదువుతున్నాను. మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి అనే మాట చూస్తూ ఉన్నా.
ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ప్రభు, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొని అన్నాడు. దుర్మార్గత, పాపం, అటన్నిటిలో ఉండి ప్రభుని వెతికితే ప్రభు మనకి ఏ జవాబు రాదు, సమాధానం ఇవ్వడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఒకే విషయమై. ప్రార్థన ఫలించదు, ఫలభరితంగా ఉండదు. కారణం ఏంటంటే వారు వెదికే విషయంలో వెదుగుతున్నారు కానీ వారి జీవితం సరిగా లేదు. అందుకే జవాబు రావడంలా, ఫలభరితంగా ఉండటం లేదు వారి యొక్క అంతరంగిక జీవితం. నిజంగా భక్తుల జీవితాలు ఎలాగుంటాయంటే, పాల్యాంగ్చో గారి చరిత్ర నేను ప్రార్థనా ప్రాముఖ్యత అనే ఆ పుస్తకం చదువుతున్నప్పుడు పాల్యాంగ్చో గారి జీవితంలో ఆయన ప్రార్థనా ప్రాముఖ్యత అనే మాటను గురించి తెలియజేశాడు. ఒక గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా గంటల తరబడి ప్రార్థిస్తూ ఉన్నాడు దైవజనుడు. ఆయన ప్రార్థనను ఆపుచేయుటకై ఆ గదిలో ఒక్కడే ఉన్నాడు కానీ ఆయన చుట్టూ దురాత్మల సమూహం చేరింది. అనేక విధాలుగా అల్లరి, గోల. ఆయన ప్రార్థనను ఆపు చేయడానికి అనేక ప్రయత్నాలు దురాత్మలు ప్రయత్నం చేశాయి. కానీ ఏమాత్రం ఆయన దాని నుంచి విరమించుకోలేదు, విజయం సాధించాడు అని ప్రార్థనా ప్రాముఖ్యత అనే పుస్తకం ఒకటి, ప్రార్థనా విజయం అనే పుస్తకం ఒకటి ఆయన రాశాడు పాల్యాంగ్చో గారి జీవితంలో. అంటే దేవుని వెదికే విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయాన్ని సాధించగలిగాడు. అలాగ మనం మొదట మన అంతరంగిక భక్తి జీవితం, బాహ్య జీవితం ప్రభుకి ఇష్టంగా ఉండి ఆయన మనం వెదికినప్పుడు ప్రత్యక్షమవుతాడు, జవాబిస్తాడు. కనుక యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చివరి మాట చదవండి, నేను ముగిస్తాను. చివరి మాట యోబు గ్రంథం, ఆ మాటతో నేను ముగింపు చేస్తాను. 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. ఎప్పుడు కొన్ని చెప్పాడు, వాటి ప్రకారం ఉంటేనే. మొదట కొద్దిగా ఉంటావు నీవు, తుదకు మహాభివృద్ధి పొందేదవు. శ్రద్ధగా దేవుని వెతికినప్పుడు, ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఆయన వెతికినప్పుడు ప్రభు మన స్థితి కొంచెమైనా ఉన్నతమైన స్థితికి, గొప్ప స్థితికి, ఒకవైపు ఆధ్యాత్మికంగాను మరొక వైపు భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు ప్రభు. చాలామంది అనుకుంటారు ఏంటంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదం, గొప్ప గొప్ప స్థితి అదే అనుకుంటారు. అది కాదు. మొదట ఆధ్యాత్మికం, తర్వాత భౌతికం. అలాగా ప్రభుకి ఇష్టంగా మనం బ్రతుకుదాం, ఆయన శ్రద్ధగా వెతుకుదాం, దైవ చిత్తాన్ని తెలుసుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏం పేరు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, ఈ సమయంలో మా ప్రియ